మై ఛానల్ హేమ హంగామా. నేను మీ హేమ అండ్ వెల్కమ్ టు బిగ్ బాస్ సీజన్ 8 అండ్ ఎపిసోడ్ నెంబర్ 17 అనమాట. సో ఎపిసోడ్ నెంబర్ 17కి వచ్చేస్తే కనుక నిన్న గేమ్స్ ఆడడం జరిగింది. 3 గేమ్స్ అయితే జరిగినాయి. ఫస్ట్ ఒకటి ఏంటంటే ఫోటోని పెట్టు అన్నది గేమ్. సో అందులో నబిల్ అండ్ పృథ్వీ ఆడారు. ఆల్రెడీ మనం నిన్న ప్రోమోస్లో డిస్కస్ చేసుకున్నాం కదా. సో పృథ్వీ ఆడేవాడు మొత్తం పీక్ పాడేస్తాడని చెప్పి. సో అలా చాలాసార్లు సీత వాన్ చేసి పృథ్వీ వినలేదని చెప్పి సో తను చాలా జెన్యూన్గా అభయ్ వాళ్ళ టీంకి అంటే నబిల్ వాళ్ళకి పాయింట్ ఇచ్చేసింది. ఆ తర్వాత గేమ్లో నత్తలాగా క్యాబేజీని పాకించుకుంటూ వెళ్ళాలన్నమాట. దానికి ఇద్దరు కంటెస్టెంట్స్ ఆడాలి. అభయ్ టీంలో నుంచి ప్రేరణ అండ్ ఆదిత్య ఓం ఆడారు. అండ్ నిఖిల్ టీంలోంచి నిఖిల్ అండ్ సోనియా ఆడారు. సోనియా ఆడడానికి కూడా చాలా డిస్కషన్ పెట్టుకున్నారు. ఇప్పటిదాకా సోనియా నాకు స్కోప్ రాలేదు, నేను ఆడడానికి రాలేదు అది ఇదని అని చెప్పేసి అని అనడం వల్ల సోనియా నిఖిల్ ఆడడం జరిగింది. బట్ ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే నిఖిల్ వాజ్ లైక్ టాస్క్లో టూ గుడ్. అసలు టాస్క్ అనగానే తన 100% ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాడు. సో ఆదిత్య ఓం గారు చాలా మాటలు చెప్పారు, నేను ఫిజికల్ స్ట్రెంత్ స్ట్రాంగ్ బొంగు భుషానం అని. బట్ అక్కడ ఆయన గేమ్లో అయితే ఏమీ ఆడింది ఏం లేదు. అంటే ఆయన ఎక్కువ స్ట్రెయిన్ అయిపోయాడు అనిపించింది ఆ బాడీ వెయిట్ వల్ల. ప్రేరణ అంతా కూడా పిచ్చి చేష్టలు అనమాట. సో దానికి యాక్చువల్లీ మన మణికంఠ నన్ను ఎందుకు వెళ్ళొద్దు అంటున్నావు, నాకు రీజన్ చెప్పని చెప్పి కూర్చున్నాడు అబ్బాయి దగ్గర. బట్ ప్రేరణ అయితే ఈజీగా ఉంటుంది అది ఇది అని చెప్పేసి మొత్తాన్ని కన్విన్స్ చేసి మణికంఠని పక్కకు పెడితే బిగ్ బాస్ మణికంఠని సంచాలక్ చేశాడు. సో ఇచ్చిన టాస్క్ ఏంటంటే 15 క్యాబేజ్లు ఉంటే ఎవరు ముందు లైన్ దాటిస్తారన్నది. సో ఆబ్వియస్లీ నిఖిల్ అండ్ సోనియా టీం అయితే లైన్ దాటిచ్చేశారు. ప్రేరణ దెబ్బలాడింది ఇక్కడ, ఇంకొకటి నువ్వు క్యాబేజ్ పెట్టలేదు అని చెప్పి. సో దాన్ని ఏంటంటే ఆల్రెడీ యష్మికి మణికంఠ అంటే చాలా కోపంగా ఉంది. ఎక్కడ దొరుకుతాడా, ఎప్పుడు ఒక పాయింట్కి దొరుకుతాడా అని చూస్తూ ఈ పాయింట్కి దొరికాడు అని చెప్పి తను ఊరికినే కావాలని ఇలా చేస్తున్నాడు, కావాలని చేశాడు, ఇంకొకటి పెట్టాలి కదా, మధ్యలో రూల్స్ మార్చడం ఏంటని చెప్పి పోక్ చేస్తూ ప్రేరణాన్ని ఇంకా చేస్తూ షీఈ్ ఎ ఫైటర్, షీ కెన్ బ్రింగ్ బొంగు బొషాను అని చెప్పేసి బోల్డ్ చెప్తుంది అనమాట. సో మణికంఠ కూడా చాలా స్ట్రాంగ్గా ఫైట్ చేశాడు. బట్ వాళ్ళ టీం సభ్యులు చాలా వరకు యాక్సెప్ట్ చేయలేకపోయారు. బట్ ఓవరాల్గా చెప్పాడు, నాకు నా టీంలో నాకు రేషన్ రావట్లేదంటే నాకు ఇబ్బందిగా ఉండదా, నేను వారం రోజులంతా తినకుండా ఉన్నాను కానీ నాకు తెలుసు కదా బాధ ఏంటో, నేను జెన్యూన్గా ఉన్న పాయింట్కి స్టిక్ ఆన్ అయ్యా అని చెప్పాను అన్నాడు. బట్ నాకు అది కరెక్ట్ అని అనిపించింది. మణికంఠ తీసుకున్న డిసిషన్ అయితే కరెక్ట్గా ఉంది. ఆ తర్వాత గేమ్ అభయ్ అండ్ నిఖిల్ ఆడారు. బెలూన్స్ పగలగొట్టాలి, ఎవరికి ఎన్ని బెలూన్స్ అయితే మిగులుతాయో సో వాళ్ళు విన్నర్ అని చెప్పడం జరిగింది. సో సోనియా సంచాలకుగా వ్యవహరించింది అనమాట దానికి. అయితే ఇక్కడ 2 ఫౌల్స్ ఉన్నాయి. బట్ తనైతే లాస్ట్ డిసిషన్ అయితే ఇంకా చెప్పలేదు. దాంతో అక్కడ మనకి ఎండ్ అయిపోయింది అనమాట. చూసుకుంటే అభయ్ కాలుకు ఒక బెలూన్ ఉంది. సో బయట అయితే చాలా బెలూన్స్ ఉన్నాయి. తనేమో బయట బెలూన్స్ని కన్సిడర్ చేస్తున్నాను. ఎందుకంటే 2 సార్లు సంచాలక్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది, అప్పుడు అభయ్ ఫాలో అవ్వలేదు. నా గేమ్ నా స్ట్రాటజీ అన్నాడు, బాక్స్లోంచి బయటికి వెళ్ళిపోయాడు, ఇలా నానా రచ్చ చేశాడు. సో ఇద్దరి దగ్గర ఫౌల్ ప్లే ఉంది. బట్ ఏంటి రిజల్ట్ అన్నది మనకి ఈ రోజు ఎపిసోడ్లో తెలుస్తుంది. అండ్ ప్రోమోస్ గురించి కూడా నేను మీకు మళ్ళీ మాట్లాడతాను. ఓవరాల్గా ఎపిసోడ్లో చూసుకుంటే నిన్న బాగా పర్ఫామ్ చేసిన వాళ్ళు అటు సంచాలకుగా వ్యవహరించిన సీత, మణికంఠ ఇద్దరు బాగా ఆడారు. సోనియా కన్ఫ్యూజ్ అయిపోయిందని చెప్పొచ్చు. సో యష్మి అయితే ఎక్కడెవరు దొరకకపోతారా, నేను పోక్ చేయకపోతానా, పోక్ చేసి ఆటనంతా రచ్చ చేస్తుంది, అయితే ఏడుస్తుంది, లేదా పోక్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ప్రేరణ కూడా సిల్లీ థింగ్స్ అనమాట, చిల్లరగా ఉంది. దొబ్బే అంటది, టాస్క్లో వరస్ట్ సంచాలక్ అంటది, తొక్కలో సంచాలక్ అంటది, అయితే నాకేంటంటది, దిస్ ఇస్ రెడిక్యులస్ అన్నట్టు అనిపించింది అనమాట. మొత్తానికి ఇలా సాగింది నిన్నటి ఎపిసోడ్. సో మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ మోర్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ ఫాలో హేమ హంగామా. అరే చెప్పురా అరే అదేరా ఇందాక చెప్పమని చెప్పే కదా, ఏది ఈ అంకమ్మ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కదా, మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి లేకపోతే